కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటరమణ బుధవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పిసిసి జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. స్థానిక వెంకీ రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి దానికి అనుగుణంగా అధికార వైసీపీ పార్టీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకారం అందించే విధంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం బలంరాజు ఆయన సమీప బంధువు స్వయాన పినతండ్రి మొలపూడి రాంబాబులు వ్యవహరిస్తున్న తీరుకు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేయడం జరిగిందని చెప్పారు. 2019లో నూతనంగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేటం చేయడం జరిగిందని, అనంతరం అనివార్య కారణాల రీత్యా ప్రసాద్ రాజ్యం పార్టీని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగిందని, ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ పట్టణ ప్రెసిడెంట్ నుంచి పిసిసి జనరల్ సెక్రటరీ వరకు తాను పదవులు చేపట్టడం జరిగిందని చెప్పారు. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ యాత్రలో ప్రజల పక్షాన అనేక కార్యక్రమాలు చేపడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా తాను సేవలు అందించానని అన్నారు. రాష్ట్ర విభజన కాకుండా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినప్పటికీ కూడా అవమానాన్ని భరిస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం జరిగిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో తాను కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ అల్లం రాజును అడగడం జరిగిందని, అయితే ఈ దఫా ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ తరపున మత్స్యకార సామాజిక వర్గానికి కేటాయించడం జరిగిందని, అనంతరం వచ్చే 2024 నాటికి ఎమ్మెల్యే సీటు తనకు కేటాయిస్తానని చెప్పి నేడు తనను తీరని అన్యాయం చేస్తారని వెంకటరమణ ఆరోపించారు. కాకినాడ జిల్లాలో కేవలం కుట్రపూరిత రాజకీయాలకు బాబాయిలు అబ్బాయిలు కలిసి కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్కి మేలు జరిగే విధంగా కుట్రలు పన్నారని, దీనిలో భాగంగానే కాకినాడ అసెంబ్లీ స్థానాన్ని మత్స్యకార సామాజిక వర్గానికి కేటాయించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమడి కొండబాబుకు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పడకుండా చేసి వైకాపా అభ్యర్థి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి మేలు చేసే విధంగా మల్లిపూడి మంగపతి పల్లెంరాజు ఆయన పిన్ని తండ్రి రాంబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగిందని ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు. అయితే ఈ కార్యాచరణపై ఆయన తన అభిమానులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిపారు. ఆకుల వెంకటరమణ సన్నిహితులు మాత్రం జనసేన పార్టీ వైపే మొగ్గు చూసే విధంగా ఆయన అభిమానులు ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. జిల్లా కార్యదర్శి కింద చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం పార్టీ విలీనం అవడం, ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తే మరి నాకు ఆ రోజు సిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్, రాష్ట్ర సేవాదళ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి మెంబర్, పిసిసి జనరల్ సెక్రటరీ, మరి ఈ రోజు వరకు నేను పదవి చేయడం జరిగింది. మరి 2019లో ఎన్నికలు రావడం జరిగినాయి. అప్పుడు సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు, నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించి ఎందరో కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా ఊపిరిగా మేము తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాం. మీకు తెలుసు, కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు పోవడం జరిగింది. అటువంటి టైంలో కూడా మేము ప్రాణాలు తెగించి కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేసి అనేక ధర్నాలు చేసి మరి అందరినీ బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాం. మరి గతంలో విలియం హ్యారీ గారికి కానీ నాకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని పల్లవరాజు గారిని అడగడం జరిగింది. అయితే పల్లవరాజు గారు ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాలనుకుంటున్నాం, మరి మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఈసారికి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇస్తే నెక్స్ట్ టైం మీకు అవకాశం కల్పిస్తామని చెప్తే మరి అప్పుడు సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు చాలా మనస్తాపంతో గురై ఆయన కాలం చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ రోజు వరకు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు 2024లో మరలా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము
అప్లికేషన్ పెడుతున్నామండి, ఎమ్మెల్యే టికెట్ ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని ఆయన్ని చెప్పడం జరిగింది. ఆయన అందరినీ పెట్టుకోమని మరలా ఫిషర్మెన్ కమ్యూనిటీకే మేము ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పాడు. అయితే ప్రజలు బయట ఏమనుకుంటున్నారంటే పల్లంరాజు గారు పూర్తిగా ఈ జిల్లా అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని అనేక మంది చెప్తుంటే మేము నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఒక తెల్ల కాగితం, ఒక మంచి మనిషి, రాజకీయంలో 4 దశాబ్దాల చరిత్ర గల వ్యక్తి అని ఎంతో మంది సీనియర్లు మాకు చెప్పినా మేము ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. మరి అటువంటి వ్యక్తి మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడు పంతో నానాజీ గారికి ఇన్ఛార్జ్ ఇమ్మని అడగడం కూడా జరిగింది. ఆ రోజు ఆయన దాన్ని తిరస్కరించి ఫామ్ అప్ చేయడం కూడా జరిగింది. మొన్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మరి తప్పుడు జీవోలు తీసుకొచ్చినప్పుడు అనేక ధర్నాలు చేస్తుంటే నన్ను సిటీ అధ్యక్షుడి కింద తొలగించి ఇక్కడ ఓటు లేని వ్యక్తికి, దాట్ల గాంధీరాజు అనే వ్యక్తికి, ఎక్కడో రూరల్లో ఓటు ఉన్న వ్యక్తికి, రాజు కమ్యూనిటీ గల వ్యక్తికి సిటీ అధ్యక్షుల పదవి ఇచ్చారు. అంటే నేను అధికార పార్టీని విమర్శిస్తున్నానని. ఈ రోజు మరలా చెట్టా నౌకరాజు అనే వ్యక్తికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది ఆయనకు వచ్చి. అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాలని ఒక వంక పెట్టి అక్కడ కొండబాబు గారు నుంచుంటే అక్కడ ఓట్లు చేల్చడానికి ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీని నిలబెట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడ చేల్చకుండా లోపాకారి రాజకీయం చేస్తున్నారు పల్లంరాజు గారు అని బయట అనుకుంటే మరి దీన్ని ఏ విధంగా భావించాలో అయితే మాకు అర్థం కావడం లేదు. గతంలో అన్నవరం దేవస్థానంలో మరి కాకినాడ పార్లమెంటరీ గల నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే ప్రధాన కార్యదర్శులు నేను, నేమం పెదబాబు గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మట్టా ప్రసాద్ గారు ఉన్నప్పుడు మరి మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి రాంబాబు ఆయన చిన్నానటి వ్యక్తి నేను బీజేపీకి వెళ్ళిపోతున్నానని చెప్పి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించింది ఎవరంటే మల్లిపూడి రాంబాబు గారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే ఇప్పుడు మేము ఎమ్మెల్యే కింద గెలుస్తామని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలోంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంది కాబట్టి మా కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజలందరికీ కూడా కష్టపడ్డ వారికి టికెట్ ఇచ్చారని చెప్పుకుంటారని మా ఆవేదన తెలియజేసుకుంటూ తర్వాత ఈరోజు కొత్త వ్యక్తులకు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా తగ్గిపోతుంది. అలా పల్లంరాజు గారు ఎంపీ కింద నిలబడినప్పుడు కింద స్థాయిలో ఉన్న నాయకులు అంటే ఎమ్మెల్యే పోటీ చేస్తున్న వ్యక్తుల ద్వారా ఆయన ఓటు బ్యాంక్ పెరుగుతా తప్పించి కొత్త వారికి ఇచ్చి మరి ఏ అర్హత లేని వ్యక్తికి అలాగే గుర్తింపు లేని వ్యక్తులకి టికెట్ ఇస్తే ఆయన ఓటు బ్యాంక్ ఏ విధంగా పెరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం కాబట్టి మరి ఈ పార్టీకి నేను ఈ రోజు రాజీనామా చేయడం జరుగుతుంది. నేను త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీకి నేను జాయిన్ అవ్వడం జరుగుతుంది. అది డేట్ కూడా మీకు ఈ 2-3 రోజుల్లో మీకు తెలియపరుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. పార్లమెంట్ లో 7 నియోజకవర్గ అసెంబ్లీ వ్యక్తులు, కొత్తగా వచ్చిన వ్యక్తులు, అందులో 4 వ్యక్తులు, వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా ఉందో లేదో తెలియదు. మొన్న 2 నెలల క్రితం వచ్చిన వాళ్ళు. ఒకటి తున్ని డాక్టర్ పాండురంగారావు గారు పోటీ చేయకుండా జిల్లా అధ్యక్షుడు, అతను పిఐ అయినటువంటి వ్యక్తికి గ్యాలం శ్రీనివాస్ గారికి ఇచ్చారు.
అలాగే పత్తిపాడులో ఉమ్మడి వెంకట్రావు అన్న వ్యక్తి 10 సంవత్సరాలు బట్టి కష్టపడ్డ వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన సత్యనారాయణ అనే వ్యక్తి వాళ్ళ మిస్సెస్ ఇంకా జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తుంది. మరి అటువంటి వ్యక్తికి ఇచ్చాడు ఆయన. పిఠాపురం చూసుకుంటే మేడిది సీన్ అని 1989 నుంచి రాజకీయాల్లో ఉండి కరోనా టైంలో కూడా కష్టపడితే వాళ్ళ చిన్నాన్న గారు అతను చిట్టుబాబు గారు అనే వ్యక్తికి ఇచ్చాడు పల్లవరాజు గారు. ఇవాళ రూరల్ చూసుకుంటే 40 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 2 సార్లు జడ్పీటీసీ చేసి 3 సార్లు మండల ప్రెసిడెంట్ చేసిన పెద్దాడు సుబ్బారాయుడు గారికి కాదనకుండా మరి ఎవరా లక్ష్మి అట ఆవిడ పిల్లి చెన్నా గారు మిస్సెస్ అట. ఆవిడ వచ్చి 2 నెలలు ఈ మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఎప్పుడు వచ్చిందో కూడా ఆవిడ. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాకినాడ తీసుకుంటే ఈ చెక్కా నౌకరాజు అనే వ్యక్తి 5 సంవత్సరాలు ఎప్పుడు ఏ కార్యక్రమాలకి పాల్గొనలేదు ఆయన. మరి ఈ విధంగా చేస్తే ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని నాకు అయితే అనుమానం కలుగుతుంది. మేము ఈ రోజు వరకు కూడా పల్లవరాజు గారు అంటే మాకు చాలా ఇష్టం. అయినప్పటికీ కష్టపడిన వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం చేస్తే మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోద్ది? ఒక్కసారి ఈ మీడియా ద్వారా ప్రజలు కూడా గ్రహించాలి. ఈరోజు మరి ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టకుండా కనీసం ఒక మీటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీసుకున్నాడు ఆయన నిర్ణయం. మాకు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మరి భారత ప్రధాని అవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈ జిల్లాలో ముందుగా మల్లిపూడి రాంబాబు గారు. ఈయన చెప్పుడు బట్టి మాటలు ఇన్ని పల్లవరాజు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లవరాజు గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఏదేమైనప్పటికీ మమ్మల్ని ఎంత అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పదవులకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మరి ఈరోజు మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ రోజుతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్న అనుబంధం మరి రిజైన్ ద్వారా తొలగిపోయిందని తెలియజేస్తూ